8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిందంటే ప్రజల ఆలోచనతో మాకు తెలుగుదేశం పార్టీ ఈరోజు మంచి విజయాన్ని సాధించినాం. కాబట్టి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈరోజు విజయోత్సవ ర్యాలీలు తప్పనిసరి చేయడం జరుగుతుంది. ప్రజలకు తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనుల గురించి మేము తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తీసుకుంటాం. ఇవాళ సైకో జగన్ పోయిండు. సైకో జగన్ నేను ఆల్రెడీ ముందే ఇంతకుముందుకు సోషల్ మీడియాలో మాట్లాడినాను. రిజల్ట్ రాకముందుకే 4వ తారీఖు నాడు తెలుగు తమ్ముళ్ళందరూ చాలా సంబరాలు చేసుకుంటారు. సైకో జగన్ పోతాడు, సైకిల్ విజయోత్సవాలతోటి ముందుకెళ్తుందని నేను చెప్పాను. నేను చెప్పిన మాట తప్పనిసరి అది కరెక్ట్ జరిగింది. 150 సీట్లకు తప్పనిసరిగా వస్తాయని ఇంతకుముందుకు ఎలక్ట్రానిక్ మీడియా ముందు కూడా నేను మాట్లాడాను. మా చంద్రబాబు నాయుడు గారికి తప్పనిసరిగా ఆ సీట్లు రావడం మాకు చాలా ఆనందోత్సవంగా ఉన్నది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తెలుగుదేశం పార్టీ ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నది. ఈరోజు తెలుగు తమ్ముళ్ళు చాలా ఉత్సవాలతో ఆంధ్రప్రదేశ్లో కానీ ఉత్సవాలు బాగా జరుపుకుంటున్నారు. సైకో జగన్ను సమాజ్ చేసిండ్రు, ఇక్కడ టీఆర్ఎస్ను తెలంగాణలో ఆయన సమాజ్ చేసిండ్రు. కాబట్టిగా ప్రజలు చాలా తెలివికలలు. కాబట్టిగా మంచిది ఎప్పుడైనా ముందుకు నడుస్తుందని నేను అందరికీ మనవి చేసుకున్నాను. తెలుగు రాష్ట్రాల్లో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఈ సంవత్సర కాలంగా కనుక చూస్తే ఇక్కడ కేసీఆర్ యొక్క అహంకారానికి తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పారు. నిన్నటికి నిన్న ఆంధ్ర ప్రజలు కూడా తమకు స్వేచ్ఛ పట్ల తమ ఆకాంక్షను వెల్లడించి ఒక అపూర్వమైన విజయం, ఏకపక్షమైన ఫలితాలను తెలుగుదేశానికి అపూర్వమైన విజయాన్ని తెలుగుదేశానికి అందించి అభివృద్ధి పట్ల, స్వేచ్ఛ పట్ల, ఆత్మగౌరవం పట్ల తమ ఆకాంక్షల్ని ఆంధ్ర ప్రజలు వెల్లడించారు. వారందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ యొక్క విజయం అనేది అది ప్రజల విజయం, ప్రజల ఆకాంక్షకు నిదర్శనం. దీన్ని వాడుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచిన ప్రతిసారి సమాజానికి, ప్రజలకు మేలు చేసే విధంగానే పనిచేస్తుంది. ఇక ముందు కూడా అలానే నిలబడుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తెలుగు జాతి ముద్దుబిడ్డ, తెలుగు జాతికి ఏకైక దిశ, దశ, భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఆయనను ఆదర్శంగా తీసుకొని, ఆ గెలుపును ఆదర్శంగా తీసుకొని, అవకాశంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా రాబో కాలంలో తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, ఇక్కడి అవినీతి పాలనను అంతం చేయడానికి కంకణబద్దులై అంకిత భావంతో పనిచేసి బలోపేతమవుతాము. అంతేకాకుండా మళ్ళీ 96, 97 దశకంలో ఏ విధంగానైతే ప్రతినిధి అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో ఎలా కీలక పాత్ర పోషించబోతుందో, ఈనాడు కేంద్రంలో మరోసారి అధికారంలో రాకపోతున్న బీజేపీ పార్టీ ఇలా ఎన్డీఏ కూటమి కూడా అధికారం చేపట్టడంలో అదే తెలుగు జాతి బిడ్డ, అదే తెలుగు జాతి ప్రతినిధి అయిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చాలా కీలకం కాబోతున్నది. ఈ అవసరాన్ని గతంలో చూసాం. జగన్మోహన్ రెడ్డి తన కొట్టుకుపోకుండా ఉండే అవకాశాన్ని తెచ్చుకున్నాడు. అదేవిధంగా కేసీఆర్ కూడా తన అవినీతి పాలన కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంతో అక్రమ సంబంధాలకు అక్కడ లాలూచిపడ్డాడు. కానీ మా చరిత్ర, మా గతం కనుక చూస్తే మాకు వచ్చిన ఈ అవకాశాన్ని, ఈ విలువల్ని తెలుగు జాతి యొక్క గొప్పతనం కోసం, తెలుగు జాతిని అభివృద్ధి చేయడం కోసం, తెలుగు జాతి యొక్క అవకాశాన్ని పెంచడానికే వాడాం. ఈసారి కూడా ఏ విధంగా అయితే ఎన్డీఏలో కీలకం కాబోతున్నామో ఆ కీలకమైన ఆ స్థానాన్ని మేము వాడుకొని 2 తెలుగు రాష్ట్రాలను, 10 కోట్ల తెలుగు జాతి ప్రజల్ని గౌరవంగా నిలబడేలా చేసేలా, ఆత్మగౌరవంతో గర్వంగా నిలబడేలా చేయడానికి తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని వాడుకుంటాం, నిలబడతాం. తెలుగు జాతికి ఏకైక ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ 2 రాష్ట్రాలే కాదు, ప్రపంచంలో ఉన్న 10 కోట్ల తెలుగు జాతికి నిలబడబోతుంది, ప్రతినిధులను కాబోతున్నామని గర్వంగా తెలియజేసుకుంటూ ఈ గెలుపునిచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. పోటీ చేయబోతున్నాం, పోటీ చేస్తాం ఇక నుంచి. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక రకమైన కక్షాపూరితమైన రాజకీయాలు తెలంగాణలో, అటు ఆంధ్రాలో నడిచాయి. కావున ఈ కక్షాపూరిత రాజకీయాల్ని ఎదుర్కోవడంలో, కొంత సమయస్ఫూర్తితో వ్యవహరించడంలో భాగంగానే ఈ కక్షాపూరిత రాజకీయాలకు అంతం పలికే ఉద్దేశంతోనే మేము మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయలేదు. అదేవిధంగా ఎంపీ ఎన్నికలలో కూడా మేము తెలంగాణలో పోటీ చేయలేదు. కానీ ఇక ముందు ఈ కక్షాపూరిత రాజకీయాలను మెయింటైన్ చేస్తున్న 2 నాయకులు, ఈ తెలుగు జాతిలో విషపు రాజకీయ మొక్కల్లా అవతరించిన టీఆర్ఎస్ మరియు వైసీపీ భవిష్యత్తుకు సమాధి పలికం, వాళ్ళ యొక్క రాజకీయాలకు సమాధి పలికారు తెలుగు ప్రజలు.
ఇక నుంచి నిజమైన రాజకీయం అంటే ఏంటి, రాజకీయం ప్రజల కోసం సమాజం కోసం అనే దృక్పథంతో ఉన్నాము. ఆ కోణంలో ప్రజల్ని మేల్కొల్పుతూ ముందుకెళ్ళి తెలంగాణలో కూడా పోటీ చేస్తాం, నిలబడతాం. మా తెలుగు జాతి అనేది ఒక గరకగడ్డి, పచ్చగడ్డి లాంటిది. అది ఒక్కొక్కసారి ఎండిపోయినా మళ్ళీ వానలకు ఏ విధంగానైతే గరకగడ్డి ఎలా మొలుస్తుందో అలా తెలంగాణలో మేము బలపడతాం, ఎదుగుతాం, ఖచ్చితంగా పోటీ నిలబడతాం. తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి ఆకాంక్షని, ఆత్మగౌరవ ఆకాంక్షను కూడా మేము నిలబెడతాం. నిలబడే శక్తి గల నాయకులు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈ తెలుగుదేశం పార్టీలో మరి రాజకీయ లక్షణాలు నేర్చుకొని ఆల్ పార్టీలలో ఇలా నాయకత్వం పనిచేస్తున్నదంటే ఆ రోజు శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మరి ఎన్నో శ్రమలకు ఓపికతో ఆయన జైల్లో వేసినప్పటికీ కూడా, అసెంబ్లీలో అనేక రకాలుగా హింసించినప్పటికీ కూడా ఒక ఓపికతోటి ఆయన విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ప్రజలను అభివృద్ధి చెందించాలని ఒక ఉద్దేశంతో ఇవాళ అక్కడ పనిచేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగానే పనిచేస్తుండు. సపరేట్ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఉదుగు తుఫాన్ కాంచెలు మొదలు పెడితే అమరావతి కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, అనేక పరిశ్రమలను స్థాపించి మరి అక్కడ ఇన్కమ్ జనరేట్ కావడానికి మూల కారణమైన చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ ప్రజలు ఎంత మెజారిటీ ఇచ్చిందో మీ అందరికి తెలిసిన విషయమే. కాబట్టి అలాంటి నాయకుని యొక్క పరిపాలన రాబోయే తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి వస్తుందని మేము నమ్ముతున్నాము. మాకు మొన్ననే హైదరాబాద్కి వచ్చినప్పుడు మరి ముఖ్య నాయకులతో మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పుడు ఏమన్నాడంటే వచ్చే స్థానిక సంస్థలో ఎన్నికలు మనం పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ ఈ ఘన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బైరపాక ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. దేశ శ్రేయోభిలాషులైన ఇద్దరు నాయకులు మనం గెలిపించుకోవడం జరిగింది. వాళ్ళిద్దరు ఎవరు అంటే మోడీ గారు, చంద్రబాబు గారు. చంద్రబాబు గారికి తెలుగు రాష్ట్రాలంటే, తెలుగు ప్రజలంటే అమితమైన ప్రేమ. అన్న నందమూరి తారక రామారావు గారు ఆత్మాభిమానంతో పార్టీని స్థాపిస్తే ఈయన సంపదను సృష్టించడానికి పనిచేస్తూ ఉంటాడు. మీరు చూడండి, చంద్రబాబు గారు ఎక్కడ ఉంటే అక్కడ సంపద సృష్టించబడుతుంది. హైదరాబాద్ ఉదాహరణ తీసుకోవచ్చు, మీ అందరికీ తెలిసింది. అట్లాగే మోడీ గారు ఉన్నారు. మోడీ గారు వచ్చిన తర్వాత దేశం ప్రపంచ లెవెల్లో పేరుగా తెచ్చుకుంటున్నారు. ఏ విషయంలో తీసుకున్నా, రాయబార విషయాల్లో కానీ ఇట్లాంటి విషయాల్లో కానీ తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఈ ఇద్దరు నాయకులను గెలిపించిన ప్రతి ఒక్కరికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంతేకాదు 9వ తారీఖున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలుగు తమ్ముళ్ళందరం కూడా అక్కడికి హాజరు కావాల్సిన అవసరం ఉన్నది. అందరికి కూడా ఇదే ఆహ్వానం. దయచేసి అందరూ కూడా మనం అమరావతి పోయి అతని ప్రమాణ స్వీకారోత్సవాలలో ప్రత్యక్షంగా పాల్గొని మన విజయోత్సవాన్ని ప్రదర్శించాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటివరకు మేము ఎన్నికలలో పాల్గొనలేదు. మొన్ననే నాయకుడు చెప్పారు, మీరు స్థానికంగా మీరు మీ ప్రయత్నాలు చేయండి, ప్రతి ఎలక్షన్లో ఇక్కడ నుంచి పాల్గొంటామన్నాడు. ఇక నుంచి అక్కడ కొంత సంక్షోభం ఉంది కాబట్టి తెలంగాణ మీద దృష్టి పెట్టలేకపోయినాడు. ఇప్పుడు ఆ సంక్షోభం నివారించబడింది, అధికారం చేతిలోకి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ మీద దృష్టి పెట్టి తెలంగాణలో పార్టీని అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తున్నాం. అందుకే ప్రతి కార్యకర్త తన సొంత ఆలోచనలు ముందుకు తీసుకొస్తూ నాయకుని ఆలోచనలు ఫాలో అవ్వకుంటూ మనం పార్టీని బలపరచాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.